పాలక్ ఆలు రెసిపీ చూపిస్తాను, చూసేసేయండి. కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ముందుగా ఒక 5 కట్టల పాలకూర తీసుకున్నాను. స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకొని అందులో ఈ పాలకూరని ఒక్క 3 మినిట్స్ ఈ వేడి వాటర్లో ఉంచి ఇమీడియట్గా మళ్ళీ తీసేసేయాలి. చూసారు కదా, మనం కట్ చేసుకున్న మొత్తం పాలకూర వేడి వాటర్లో వేసేసుకున్నాము. ఒక్క 2 మినిట్స్ ఉంచి వాటర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పాలకూర కలర్ మారకుండా నీట్గా అలాగే గ్రీన్ కలర్లో ఉంటుంది. చూసారు కదా, ఒక 3 మినిట్స్ తర్వాత ఇమీడియట్గా కూల్ వాటర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఉడికించిన వాటర్ని మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చూసారు కదా, కలర్ మారకుండా గ్రీన్గా అలానే ఉంటుంది. ఇప్పుడు చల్లటి నీళ్ళ నుంచి తీసేది మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి ప్యూరీ పట్టుకుందాం. చూసారు కదా, మొత్తం పాలకూరని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 వెల్లుల్లి తరుగు, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తరుగు. ఉల్లిపాయ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. మొత్తం అంతా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, సాల్ట్, కారం, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మొత్తం పచ్చి వాసన అంతా పోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పాలక్ పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మంచిగా యాడ్ చేసుకున్నాము. పాలకూర ఒకసారి మంచిగా కలుపుకుందాం. పాలకూర పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 to 4 మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్నామండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తిరుగుతున్నప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న 2 ఆలుని పుట్టు తీసి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకున్నాము. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మరొకసారి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆలుకంతా మొత్తం మసాలాలు, ఉప్పు, కారం అంతా పట్టేలా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో మనం టేస్ట్ కోసం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తాము. చూడండి, నేను ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి అండి. ఇప్పుడు ఇందులో మంచి టేస్ట్ కోసం, మంచి అరోమా కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది. ఇలా మనం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ అవసరం లేదండి. ఒక 1 or 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా పాలక్ ఆలు రెసిపీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఒక్క 1 మినిట్ చాలండి. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము.
చూసారు కదా, వేడి వేడి పాలక్ ఆలు రెసిపీ దాబా స్టైల్లో చేశాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. నాకు చాలా ఇష్టమైన రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.